ఈరోజు అభి ఇంటికి రాగానే ఆమ్లెట్ అడిగాడు. డైలీ చేసే ఆమ్లెట్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని యూట్యూబ్‌లో చూసి మరీ ఫ్లఫీ ఆమ్లెట్ నేర్చుకున్నాను. సరే మనమెందుకు ట్రై చేయకూడదు అని ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకొని ఎగ్ వైట్‌ని, ఎగ్ యెల్లోని సెపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్ వైట్‌ని బాగా బీట్ చేసుకున్నాను. ఒక 20 మినిట్స్ టైం పట్టుకుంది నాకు ఇలా బీట్ చేయడానికి. తర్వాత దీన్ని సెపరేట్ పెట్టుకున్నాక ఎగ్ యెల్లోని కూడా లైట్‌గా బీట్ చేసి పెట్టుకున్నాక ఒక పాన్‌లో లైట్‌గా ఆయిల్ వేసేసి అందులో మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ యెల్లోని వేసి కొంచెంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్‌ని కూడా దాని పైన సెట్ చేసి పెట్టుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ పైన లైట్‌గా సాల్ట్, ఇంకొద్దిగా కారం వేసి ఇది పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. అంతే ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. కాకపోతే నేను 2 సైడ్స్ కాల్చుకున్నాను. మాకు 1 సైడ్ అంటే నచ్చదు. ఇక ఫైనల్‌గా హబీకి సర్ప్రైజ్‌గా సాస్ వేసి ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను అడిగింది తనకి చేసి పెడితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నార్మల్ ఆమ్లెట్‌కి, ఫ్లఫీ ఆమ్లెట్‌కి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్లఫీ ఆమ్లెట్ నిజంగా టేస్ట్ బావుంది. మేబీ అలా బీట్ చేయడం వల్ల అనుకుంటా ఇంత టేస్ట్ వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.